ఈరోజు టాపిక్ ఏంటంటే మానిటైజేషన్ గురించి. మానిటైజేషన్ అంటే వీడియోలు చేసే ప్రతి ఒక్కరికి తెలిసే ఉండిద్ది. యూట్యూబ్ చేసే ప్రతి ఒక్కరికి మానిటైజేషన్ అనేది చాలా అవసరం. ఇప్పుడు ఆ టాపిక్ గురించి మాట్లాడుకుందాం. మానిటైజేషన్ అనేది కొంతమందికి తెలిసుండిద్ది, కొంతమందికి తెలియకుండా ఉండిద్ది. దాని గురించి ఈరోజు నేను మాట్లాడతాను. అయితే నేను కొంతమందినైతే కాంటాక్ట్ అయ్యాను. అంటే అసలు మానిటైజేషన్ గురించి పూర్తిగా ప్రాసెసు. అంటే కొంతమందయితే డబ్బులు కట్టమని చెప్పారు. అంటే ఇన్ని డబ్బులు కట్టండి మేము మానిటైజేషన్ చేసిస్తాము అని చెప్పేసన్నారు. నేను ఎంత డబ్బులు కట్టమన్నారు, ఏంటి అనేది కూడా నేను క్లారిటీగా మీకు ఈ వీడియోలో అయితే చెప్పాలి అనుకుంటున్నాను. ఈ వీడియో నేనెప్పుడో చేయాల్సింది. కానీ ఇలాంటి వీడియో ఒకటి చేయొచ్చా? చేయకూడదా? ఇలా మనీ పరంగా అంటే వాళ్ళు ఇంత అడిగారు, ఇంత అడిగారని చెప్పొచ్చా? చెప్పకూడదా? సోషల్ మీడియా కదా! నా కడలి కెరటంలో ఓ మౌన రాగం నువ్వేలే అని చెప్పేసి ఆలోచించాను. అంటే మనం ఏదైనా పక్క పక్క వాళ్ళకి ఇబ్బంది లేకుండా వీడియోస్ అయితే చేయాలి అని చెప్పేసి నా ఒపీనియను. అందుకని చెప్పేసి ఇంత టైం తీసుకున్నాను. నాకైతే మానిటైజేషన్ మీద చాలా డౌట్స్ అయితే ఉన్నాయి. ఆ డౌట్స్ అన్నీ క్లియర్ చేసుకోవడానికి కొంతమందితో అయితే కాంటాక్ట్ అయ్యాను. అసలు దీని గురించి పూర్తి ప్రాసెస్ ఏంటి అనేది. కొంతమంది ఆలోచిస్తారేంటంటే, నాకు ఇంకా సబ్‌స్క్రైబర్స్ రాలేదు కదా! ఇంకా వాచ్ అవర్స్ రాలేదు కదా! తర్వాత చూద్దాంలే అనుకుంటారు. నేను అలానే అనుకున్నాను. తర్వాత అర్థమైంది. నాకర్థమైన తర్వాత నేను అలానే అనుకున్నానని చెప్పాను కదా! ఇంక తర్వాత నాకు ఒక వీడియో ఒక 3,00,000 2,00,000 వరకు వెళ్ళింది వీడియో. వెళ్ళిన తర్వాత నాకు వాచ్ అవర్స్ మొత్తం కంప్లీట్ అయింది. కంప్లీట్ అయిన వెంటనే నేను చూసిన వెంటనే ఇంకా వీడియోలు చెక్ చేయలేదు. ఫస్ట్ మనం ఓన్ వాయిస్‌తో వీడియో మానిటైజేషన్ అవుతాయా? లేకపోతే వేరే వాళ్ళ వీడియోస్ ఏమైనా తెచ్చిపెట్టామా? లేకపోతే సాంగ్స్ పెట్టామా? డైలాగ్స్ చెప్పామా? ఇలాంటివన్నీ మనకి తెలిసి తెలియక వీడియోస్‌లో అయితే పెట్టుకుంటాం కదా! అలా అయితే పెట్టుకోకూడదు. నాకు తెలియక గబుక్కన చేసేసాను. అంటే మానిటైజేషన్‌కి అప్లై చేశాను. చేసిన తర్వాత నాకు 4, 5 డేస్‌కనుకుంటా రీయూజ్డ్ కంటెంట్ వచ్చింది. తర్వాత నేనే అనుకున్నాను అసలు మన ఛానెల్‌ని ఒకసారి చెక్ చేసుకోవాలి కదా! చెక్ చేసుకోకుండా వాచ్ అవర్స్ అయిపోయినాయి అని ఆనందంలో నేను అప్లై అయితే చేశాను. చేసిన తర్వాత ఇలా రీయూజ్డ్ కంటెంట్ అనేది వచ్చింది. ఇంక తర్వాత ఆలోచించుకున్నాను. లేదు ఏదైనా ఫస్టు అంతా మనకి తెలుసుకున్న తర్వాతే ఏ పనైనా చేయాలి అని చెప్పేసి నాకప్పుడు అర్థమైంది. ఇంకా తర్వాత నేను మొన్నటిదాకా కూడా నాకు వాచ్ అవర్స్ రాలేదు. ఇంకా చాలా టైం పట్టిద్దేమో అని చెప్పేసి ఇంకా ఇలా 2 ఇయర్స్ కంటిన్యూ చేసుకుంటా వచ్చాను. ఇంక తర్వాత అనుకున్నాను ఏదైనా మనం క్లారిటీగా తెలుసుకుందాము. అప్పటికప్పుడు హడావుడి పడతాం కదా! అలా కాకుండా ముందే మానిటైజేషన్ గురించి తెలుసుకోవాలి అని చెప్పేసి కొంతమందితో అయితే కాంటాక్ట్ అయ్యాను. అయితే నేను వాళ్ళ పేర్లయితే చెప్పాలనుకోవట్లేదు. ఎందుకంటే ఏమో తప్పుగా ఏమన్నా అనుకుంటారేమో అని చెప్పేసి. ఇంక అయితే ఫస్ట్ ఒకళ్ళని కాంటాక్ట్ అయ్యాను. అయిన తర్వాత మీ వీడియోస్ అంటే మీ ఛానెల్‌లో ఎన్ని వీడియోస్ ఉన్నాయి అని చెప్పేసి అడిగారు. అప్పటికి నా ఛానెల్‌లో 500 వీడియోసో, 600 వీడియోసో ఉన్నాయి. తర్వాత నేను చాలా వాటిని డిలీట్ చేశాను. అప్పుడు వాళ్ళు రివ్యూ అంటే వాళ్ళు చెక్ చేసేటప్పుడు అలా ఉన్నాయి. నేనన్నాను అంటే ఫస్ట్ వాళ్ళు మొత్తం చెక్ చేసేదానికి కూడా మనీ తీసుకుంటారంట. నేనన్నాను, "నా ఛానెల్ ఒకసారి చెక్ చేయండి" అని చెప్పేసన్నాను. అన్న తర్వాత వాళ్ళేమన్నారంటే, "మనీ కట్టండి." అంటే ఒక 2,500 తెలుసు కదా! 2,500 అంటే. 2,500 లేకపోతే 2,700 మనీ కట్టండి చెక్ చేస్తాం అని చెప్పారు. ముందు చెక్ చేయండి మానిటైజేషన్ అంటే మీకే ఇస్తాను నేను. ఇంకా అప్పుడు ఏదైనా మనీ అవసరమైతే కొంచెం నేను కడతాను. తర్వాత చూద్దాం అని చెప్పేసన్నాను. అంటే వాళ్ళేమన్నారంటే డైరెక్ట్‌గా చెప్పేసారు. అంటే అలా కాదండి. ముందు మీరు మాకు మనీ కడితే మేము వీడియోస్ అన్నీ చెక్ చేస్తాము అని చెప్పేసి అడిగారు. ఈ మనీ ఓన్లీ వీడియోస్ చెక్ చేయటానికి మాత్రమే ఇంత మనీ అడిగారు. అంటే ఇంకొకళ్ళని కూడా కాంటాక్ట్ అయ్యాను. వాళ్ళేం చెప్పారంటే ఒక 2,000 వరకు తీసుకుంటామని చెప్పేసి ఇంకొకళ్ళన్నారు. అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా తీసుకుంటున్నారు డబ్బులనేది. అది కూడా నాకు 5, 600 వీడియోస్ నేను చేశాను కాబట్టి అవి చెక్ చేయటానికి మాత్రమే ఆ డబ్బులు. మానిటైజేషన్ ప్రాసెస్ మళ్ళీ వేరేనే. అప్పుడు మళ్ళీ వాటికి సెపరేట్‌గా డబ్బులైతే కట్టాలి. ఇంకా నేనేమనుకున్నానంటే, ఇంకా నాకు వాచ్ అవర్స్ పూర్తవ్వలేదు కదా! తర్వాత చూద్దాం అని చెప్పేసి అనుకున్నాను.
ఇంక తర్వాత అలాగే కొంతమందిని కాంటాక్ట్ అయ్యాను. వాళ్ళు కూడా అదే చెప్పారు. ముందు డబ్బులు కట్టిన తర్వాతే వీడియోస్ నేను చెక్ చేస్తాను అని చెప్పారు. ఇంక తర్వాత అంటే మానిటైజేషన్ చేయడానికి ఎంత డబ్బులు తీసుకుంటారు అని అడిగాను నేను. కొంతమంది చెప్పారు 10,000 వరకు తీసుకుంటాము అని చెప్పేసి ఒకళ్ళు చెప్పారు. ఇంకొకళ్ళేమో ఒక 7,000, 8,000 అలా తీసుకుంటామని చెప్పారు. అది నా ఛానెల్‌లో ఉన్న వీడియోస్‌కి మాత్రమే. అంటే 500, 600 వీడియోస్ మాత్రమే చెక్ చేసి మానిటైజేషన్ చేస్తే అంత డబ్బులైతే తీసుకుంటామని చెప్పారు. ఇంక తర్వాత ఇంకా ఈ రోజుల్లో అయితే మనం వందలు, వందలు, వేలకు వీడియోలు చేయాల్సొస్తుంది. ఇప్పుడు 1,000 ఉంటాయి. 2,000 కూడా ఉంటాయి వీడియోస్. అలాంటి ఛానల్స్‌కి ఏమవుతుందంటే ఇంకా డబల్ అవుతున్నాయి డబ్బులు. అంటే ఇంకా ఎక్కువ డబ్బులయితాయి. ఇప్పుడు మనీ పెట్టే మనం మానిటైజేషన్ చేసుకోవాలా అంటే అంత అవసరం లేదు. మనం వీడియోస్‌లో కూడా చూసుకొని మానిటైజేషన్ అయితే చేసుకోవచ్చు. కానీ తెలిసి తెలియక ఉంటారు కదా! పోతే పోయినయి డబ్బులిచ్చేసి మానిటైజేషన్ చేపించుకుంటే ఒక్కసారి మానిటైజేషన్ అయితే ఇంక లైఫ్ లాంగ్ అది అలానే ఉంటది కదా! అని చెప్పేసి కొంతమంది ఫీలింగ్ అనమాట. నేను కూడా స్టార్టింగ్‌లో అలానే అనుకున్నాను. ఏమనుకున్నానంటే మనం ఆల్రెడీ ఒకసారి రీయూజ్డ్ కంటెంట్ వచ్చింది కదా! వేరే వాళ్ళకి మానిటైజేషన్ ఇద్దాము. ఇచ్చిన తర్వాత ఏదో కొంచెం వాళ్ళు అడిగిన మనీ అయితే కడదాము. ఇంకా ఒక్కసారే కదా మానిటైజేషన్ చేసేది అని చెప్పేసి ఆలోచించాను. ఇంకా అనుకున్న తర్వాతే ఇంకా వేరే వాళ్ళతో కాంటాక్ట్ అయ్యి కొంచెం మాట్లాడటం జరిగింది. లేకపోతే నేనసలు అలాంటి పనులు చేసేదాన్ని కాదు. ఇంకా వాళ్ళు అడిగిన మనీ ఇంకా వాళ్ళు చెప్పిన మాటలను బట్టి మనం ఇంత మనీ పెట్టాలా అనిపిచ్చింది. ఉన్నోళ్ళు పెట్టుకోవచ్చు తప్పులేదు. కానీ మనం మిడిల్ క్లాస్ కదా! ఆ డబ్బులేదో మనకి ఇంట్లో ఒక నెల సరుకులకొస్తాయి. ఒక నెల అద్దె పోతుంది. ఇలా మనకి మెయింటెనెన్స్ ఖర్చులన్నీ ఒక నెల అయితే పోతాయి ఆ డబ్బులతో అని చెప్పేసి నాకనిపిచ్చింది. అంటే మనం ఒక 2,000 లేకపోతే ఒక 2,500 లేకపోతే ఒక 3,000 లోపు మహా అయితే. ఇంత డబ్బులు పెట్టయితే మానిటైజేషన్ చేపిచ్చుకోవచ్చు అని చెప్పేసి నాకర్థమైంది. ఇంత డబ్బులైతే రీజనబుల్‌గా ఉంటాయి. మనకి మానిటైజేషన్ ప్రాసెస్ కూడా చాలా ఉంటది అని చెప్పేసి అన్నారు. మానిటైజేషన్ అయిపోయిన తర్వాత గూగుల్ పిన్ కానీ, ఇంకా గూగుల్ యాడ్‌సెన్స్ అకౌంట్ కానీ ఇవన్నీ మేమే క్రియేట్ చేస్తామని చెప్పేసి అన్నారు. పర్లేదు వాళ్ళ కష్టం వాళ్ళకుంటది. నేను కూడా కాదు అనను. ఎందుకంటే ఎవరిదైనా కష్టమే. కానీ కొంచెం డబ్బులు తగ్గించి తీసుకుంటే మనలాంటి వాళ్ళు యూట్యూబ్ మానిటైజేషన్ కోసం చాలామంది వస్తారు కదా! అని చెప్పేసి నా ఒపీనియను. ఎందుకంటే తెలిసిన వాళ్ళు ఏదైనా పని చేస్తే అది త్వరగా అయిపోతుంది. తెలియని వాళ్ళు ఆ పని చేస్తే కొంచెం వాళ్ళకి లేట్ అవుతుంది. అంటే తెలిసి తెలియక ఏదో ఒకటి నొక్కేస్తా ఏదైనా మిస్టేక్ అయిద్దేమో అని చెప్పేసి అదొక భయంతో చేస్తారు. అని అనిపించింది నాకైతే. కొంచెం మనీ తక్కువ తీసుకుంటే అందరికి యూజ్ అవుతుంది కదా! అని చెప్పేసి నాకనిపించింది. ఈ వీడియో కూడా అసలు చేయాలా? వద్దా? అనే ఆలోచనలోనే చేశాను నేను. ఎందుకంటే నేను వీడియోస్ కొంతమంది టెక్ ఛానెల్స్ వాళ్ళనైతే నేను ఫాలో అవుతాను. వీడియోస్ చూస్తూ ఉంటాను. ఇంకా చాలామందేంటంటే నేను మానిటైజేషన్ చేస్తాను. వీడియోస్‌ని బట్టి చెక్ చేసి మాకు పర్సనల్‌గా మెసేజ్ చేయండి, పర్సనల్‌గా ఫోన్లు చేయండి అని చెప్పేసి నంబర్‌లు పెడతా ఉంటారు. నేను కూడా అలా వాట్సాప్‌లో మెసేజ్ పెట్టాను. మెసేజ్ పెట్టిన తర్వాతే నాకు ఈ డీటెయిల్స్ అన్నీ వాళ్ళు చెప్పారు. ఇంకా కొంతమంది మె కామెంట్స్ పెడుతూ ఉన్నారు. అంటే మా ఛానల్‌ని మానిటైజేషన్ చేయాలి. మీరు ఎంత మనీ తీసుకుంటారు? ఏంటి? అని చెప్పేసి అంటే వాళ్ళు పైకి మాత్రం చెప్పట్లేదు. మనం పర్సనల్‌గా మెసేజ్ చేస్తే మాత్రమే చెప్తున్నారు. అందుకని చెప్పేసి డైరెక్ట్‌గా నేను ఒక వీడియో చేద్దాము అని చెప్పేసి నాకనిపించింది. ఎవరికైనా యూజ్ అవుతే పర్లేదు. మంచిదే కదా! మనం తెలుసుకుంది ఒక్కళ్ళకైనా యూజ్ అవుతే చాలు. అంటే ఇలా కూడా మనీ కట్టి మానిటైజేషన్ చేపించుకుంటారా? లేకపోతే మనం వేరే యాప్స్ ద్వారా ఎక్కడైనా మానిటైజేషన్ చేసుకోవచ్చా? లేకపోతే యూట్యూబ్‌లో వీడియోస్ చూసి మానిటైజేషన్ చేసేవాళ్ళు చాలామందున్నారు. నేను వీడియోస్ చూస్తూ ఉంటాను కదా! చాలామంది చెప్పారు. మానిటైజేషన్ చేసుకోవటం చాలా కష్టం అని చెప్తున్నారు. కానీ చాలా సింపుల్‌గా చేసుకోవచ్చు. నేను వీడియోస్ చూసే చేశాను అని చెప్పేసి చాలామంది చెప్పారు. ఇంకా మన వరకు అక్కడి దాకా రాలేదు కదా! ఇంకా తర్వాత చూద్దాంలే అని చెప్పేసి నేను ఫస్ట్ ఇవన్నీ కనుక్కున్నాను. అసలు ఎలా చేయాలి? ఎంత మనీ తీసుకుంటారు? ఏంటి ప్రాసెస్ అనేది పూర్తిగా నేనైతే తెలుసుకున్నాను. నాకు తెలుసుకున్న తర్వాతే ఇలా నేను మీతో వీడియో అయితే చేస్తున్నాను. ప్లీజ్ ఎవరు నెగెటివ్‌గా అయితే అనుకోవద్దు.
ఎందుకంటే ఇలాంటివి కూడా వీడియోస్ చేస్తారా అన్నట్టుగా చూస్తారు కొంతమంది. నేను ఇలా ఆలోచించే నేను కొన్ని రోజులుగా అయితే వీడియో అయితే చేయలేదు. తర్వాత కొంతమంది కామెంట్స్ చూసిన తర్వాత అర్థమైంది. అంటే తెలియని వాళ్ళు చాలా మందుంటారు. తెలిసిన వాళ్ళైతే ఆ వీడియోలో, ఈ వీడియోలో చూసి మానిటైజేషన్ చేసుకోవడమో, లేకపోతే ఇంకేదైనా ప్రాసెస్ ఉందా అని ఆలోచిస్తారు. తెలియని వాళ్ళేం చేస్తారు, పదే పదే కామెంట్స్ పెడతా ఉంటారు. అంటే నాకు కాదు, ఆ వీడియోలో చూసిన వాళ్ళ టెక్ ఛానల్స్ వాళ్ళ వీడియోస్ నేను చూస్తాను కదా! ఆ వీడియోస్‌లో పెడుతూ ఉన్నారు. ఏమో నాకే అనిపించింది వీడియో చేద్దాము అని చెప్పేసి. నేను కూడా స్టార్టింగ్‌లో నేను వేరే వాళ్ళకి మెసేజ్ పెట్టేటప్పుడు కూడా ఇంత మనీ అడుగుతారని నేను అసలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు. ఎందుకంటే మనకి ఒక 7, 8 వేలు లేకపోతే 10,000 అంటే మాటలు కాదు. ఇప్పుడు మనకి యూట్యూబ్ నుంచి మానిటైజేషన్ అంటే యూట్యూబ్ నుంచి రూపాయి కూడా రాకుండా మానిటైజేషన్ చేపించుకోవాలి. అంటే చేసుకోవాలి. ముందే మనం ఇన్ని డబ్బులు తీసుకొచ్చి వాళ్ళకిస్తే తర్వాత మానిటైజేషన్ అవుతుందని గ్యారంటీ ఏంటి? అది కూడా మనం వీడియోస్ మంచిగా మనమే వీడియోస్ చేసుకొని, అన్నీ మనమే చేసిన తర్వాత మానిటైజేషన్ చేస్తారు. అప్పుడు కూడా అంటే వాళ్ళు సలహాలిస్తారు. ఇలా చేయండి, మీ ఓన్ వాయిస్‌తో చేయండి, మీ ఓన్ వాయిస్‌తో చేయండి అని చెప్పేసి. అదేదో ఓన్ వాయిస్‌తో మనమే చేసుకొని యూట్యూబ్‌లో ఏదో 4 వీడియోలు చూసి మనమే మానిటైజేషన్ చేసుకుంటే మనకన్ని డబ్బులు మిగులుతాయి కదా! మనకి నెలకు అవసరాలకి ఏదో ఒక దానికి మనకి యూజ్ అవుతాయి డబ్బులు. అని చెప్పేసి నాకనిపించింది. మీ ఒపీనియన్ ఏంటో కామెంట్‌లో తప్పకుండా చెప్పండి. అంటే ఈ వీడియో నాకు తెలిసి రీచ్ ఎక్కువ ఎళ్ళదు. ఎందుకంటే మానిటైజేషన్ అనేది యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన వాళ్ళకే అవసరం అవుతుంది. మిగతా వాళ్ళందరికీ ఈ టాపిక్ అవసరం లేదు కదా! అందుకని చెప్పేసి ఈ వీడియో అయితే చూడరు నాకు తెలిసి. నా వీడియోలకి వ్యూస్ వచ్చేదే 30, 40, 50. ఇంకా ఇలాంటి వీడియో పెట్టానంటే ఇది రీచ్ కూడా అంతగా పోదు. నాకు తెలుసు దీని మీద నాకంత నమ్మకం ఉంది ఈ వీడియో మీద. కానీ ఏమో ఆ ఒక్కళ్ళిద్దరికైనా యూజ్ అయితే చాలు. లేకపోతే మానిటైజేషన్‌కి ఇలాంటి ప్రాసెస్ ఉంటది. ఇలా డబ్బులు కట్టి కూడా చేసుకోవచ్చు. లేకపోతే మనమే చేసుకోవచ్చు. అని చెప్పేసి కొంతమందైనా ఆలోచిస్తారు కదా! అందుకని చెప్పేసి నేను ఈ వీడియో అయితే నాకెందుకో తీయాలనిపించింది. అందుకనే ఈ వీడియో తీస్తున్నాను. లేకపోతే అంతకుముందు కూడా నేను అప్పుడే చేయాల్సిన వీడియో. కానీ ఇలాంటి వీడియోలు కూడా ఇలా డైరెక్ట్‌గా మనీ చెప్తే మళ్ళీ ఏమన్నా అనుకుంటారేమో! ఈ వీడియో ఎప్పుడో ఒకసారి వాళ్ళు చూస్తారు కదా! నేను కాంటాక్ట్ అయిన వాళ్ళు ఎప్పుడో అప్పుడు ఈ వీడియో చూస్తే ఇలా డైరెక్ట్‌గా చెప్తుంది అని చెప్పేసి అనుకుంటారు కదా! అందుకని చెప్పేసి వాళ్ళ పేర్లు చెప్పలేదు. లేకపోతే వాళ్ళ పేర్లు కూడా చెప్పేదాన్నే. నిజంగా నేను అంత జెన్యూన్‌గా ఉంటాను. నాకైతే నిజంగా అసలు చెప్పాలనే ఉంది. కానీ పబ్లిక్ కాబట్టి చెప్పకూడదు అని చెప్పేసి అనుకున్నాను. అందుకని సైలెంట్‌గా మనీ విషయం మాత్రమే మాట్లాడాను. అయితే ఎవరికైనా ఉపయోగపడితే వీడియో చూడండి. లేకపోతే చూడకండి. అయినా ఇంతవరకు వీడియో చూడరులెండి. ఎందుకంటే స్టార్టింగ్‌లోనే స్కిప్ చేసి వెళ్ళిపోయుంటారు. అందుకని ఇప్పటి వరకు నా వీడియో ఎవరు చూసుండరు. ఒకవేళ చూసుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటాను. బాయ్ బాయ్. అలాగే మీకేదైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కామెంట్‌లో అడగండి. నాకు తెలిస్తే నేను చెప్తాను. నాకు తెలియకపోతే తెలుసుకొని మరీ చెప్తాను. ఓకేనా? బాయ్ బాయ్.